పెద్దలింగాపూర్ విలేజ్, ఇల్లతకుంట మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మేము గత 14 రోజులుగా కాలువ పనులు పూర్తి కావాలని చెప్పేసి చేస్తున్న రిలే నిరాహార దీక్ష అందరికీ తెలిసిందే. అయితే ఈ దీక్షను ఎట్లయినా సరే ఆపాలి అని చెప్పేసి కొంతమంది తెలియని దుండగులు, ఎవరో మాకు తెలియదు, ఎవరి పేరు చెప్పాలి మాకు చెప్పలేము, కానీ విషయం అంటే ఎవరో దుండగులు అర్ధరాత్రి నిన్న మాకు తెలిసిన వారు ప్రొద్దున కొమరవెల్లి వెళ్ళి వస్తుండగా 3 గంటలకు టెంట్ బాగానే ఉందంట. అయితే 3 గంటల నుంచి వెళ్ళి పొద్దున 6 గంటల సమయంలో దీన్ని ఎవరో తెలియని దుండగులు వచ్చి దీక్షను భంగం చేయాలని చెప్పేసి, మేము చేసిన ధర్నాను భంగం చేయాలని చెప్పేసి, దీన్ని ఇంతతో అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసి దీన్ని మొత్తం టెంట్ అంతా పడగొట్టి దీన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇది హింసాపూర్వకం. మేము న్యాయంగా చేస్తున్న దీక్ష ఇది. మేము న్యాయ పోరాటం చేస్తున్నాము. మాకు మద్దతు తెలపకపోగా మా దీక్షను భంగం చేయాలని చెప్పేసి కొంతమంది తెలియని వారు చేసిన నాటకాలు ఇవి. సరే, వాటెవర్ ఏదైనా జరిగినప్పటికీ ఇది మీరు ఇట్లా చేస్తే మీరు ఇట్లా అడ్డుకోవాలని చెప్పి అర్ధాంతరంగా ముగించాలని చెప్పేసి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ఉద్యమం అనేది ఆగదు. ఈ ఉద్యమం ఇంకా పెరుగుతుంది తప్ప ఇది ఆగదు. ఇంకా ఉవ్వెత్తున వెగుస్తుంది. ఇది ఇంకా ఇక్కడితో ఆగదు. మీరు ఎంత చేయాలని చేసినా కానీ ఇక్కడ ఆగదు. ఇది మరి ఎంతవరకు వెళ్తుందంటే, మరి రైతులకు కోపం అనేది కట్టలు తెంచుకున్న నాడు మరి సీఎం క్యాంప్ ఆఫీస్కా, మరి మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కా, కలెక్టరేట్ ముట్టడిగా జరుగుతుంది. లేదంటే రాస్తా రోకోలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. మీరు ఇక్కడితో ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని కట్టలు వేసినా కానీ ఆగదు. ఇదొక సముద్రం లాంటి, సముద్రంలో అలలు ఎట్లా ఉప్పెంగుతాయో, ఎట్లా ఎగిసెగిసి పడతాయో అట్లా అంత దారుణంగా ఎగిసిపడే అవకాశం ఉంది. మీరు ఏం చేసినా సరే ఇక్కడ ఇది ఆగిపోదు, ఇంతటితో ఇది ముగిసిపోదు. దయచేసి మీరు గుర్తుంచుకోండి, ఇది ఆగిపోదు. ఇంకోటి ఏంటంటే, మీరు టెంట్ పీకేసిన తర్వాత కూడా మేము ఈరోజు, మీరు టెంట్ పీకేస్తే మాత్రం ఆగేదేముందయ్యా, ఆగిపోద్ది అనుకో, ఉద్యమం ఆగిపోతుందా? ఏది ఆగిపోదు. మీరు టెంట్ పీకేసినా కానీ మళ్ళీ మేము టెంట్ వేసాము, టెంట్ వేసి మళ్ళీ ధర్నా చేస్తున్నాము. మీరు ఏం చేస్తారో చేయండి, ఎంత దూరం పోతారో పోండి. ఓకేనా? రైతుల ఉద్యమం ఎప్పటికీ ఆగదు. కాలువ వచ్చేంత వరకు మా ఉద్యమం ఆగదు, సాగుతూనే ఉంటుంది. మీరు ఏం చేస్తారో చేయండి. రైతుల ఐక్యత వర్ధిల్లుతుంది.